సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు వినడానికి, నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యమును, శక్తిని, డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, వారిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి. అట్లాగే డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు మీ కృపనిచ్చి బలపరిచి ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం తెచ్చండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను మీరు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథంలో 32:9 వరకు 10 వరకు మనం చూస్తున్నాం. ఈరోజు 10వ చరణాన్ని, 32వ కీర్తన 10వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మికించు వానిని కృప ఆవరించుచున్నది. ఇక్కడ భక్తిహీనులకు, ఆయనందు నమ్మికించిన వారికి వ్యత్యాసాన్ని, భేదాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇది దైవ ధ్యానానికి సంబంధించిన కీర్తన అంటున్నాడు. భక్తిహీనులు అంటే ఎవరు అంటే భక్తి లేనివారు, దేవుడంటే భయము భక్తి లేనివారు, వారికి అనేక వేదనలు కలుగుచున్నవి. అంటే దేవుని నమ్మికించిన వారికి రావా అంటే వస్తాయి, కానీ దేవుని పిల్లలైన వారికి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటికి ఖచ్చితమైన తప్పించుకునే మార్గం, ఖచ్చితమైన భరోసా దేవుడిస్తున్నాడు. కృప ఆవరించుచున్నది. వాళ్ళనేమో వేదనలు చుట్టేస్తున్నాయి, వేదనలు వాళ్ళ చుట్టూ ఆవరించి ఉంటాయి, కందిరేగల గుంపులాగా. అయితే దేవుని పిల్లల చుట్టూ ఉన్న కందిరేగల గుంపేమో ఒక దైవజనుడు చెప్పాడు, తేనె సిద్ధం చేయడం కోసం చుట్టుముడతాయంటండి. భక్తిహీనులకేమో వేదనలు కలుగజేయడానికి చుట్టుముడతాయి, కొట్టడానికి, వాళ్ళని బాధించడానికి చుట్టుముడతాయి. దేవుని కృప ఉంటే అవే కందిరీగలు, అవే తేనెటీగలు చుట్టి తేనె సిద్ధపరచడానికి అవి చుట్టూ ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ అంత వ్యత్యాసాన్ని చెబుతూ ఉన్నాడు. భక్తిహీనులు వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఇబ్బందికర పరిస్థితుల్లో, వాళ్ళకు భరోసా లేని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఆయన యందు నమ్మికించు వానిని కృప ఆవరించుచున్నది. ఇక్కడ కృప అనేటువంటి మాట మనం చూస్తే చాలాసార్లు మనం తెలుసుకున్నాం. మెర్సీ అని ఇంగ్లీష్లో ఉంటుందండి. కృప అంటే అర్హత లేనటువంటి వ్యక్తికి దేవుడు అర్హతను ఇవ్వడం. రక్షణ పొందడానికి కానీ, మారు మనసు పొందడానికి కానీ, దేవుని బిడ్డలుగా జీవించడానికి కానీ, దేవుని పేరు పెట్టుకోవడానికి కానీ, దేవుని బిడ్డలుగా భక్తి విశ్వాసాలు ఉండటానికి కానీ ఏమాత్రం అర్హత లేనటువంటి మనకి దేవుడు తన కుమారుని పంపించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోవడాన్ని బట్టి మనకు ఆ విడుదల, పాపం నుండి, శాపం నుండి, మరణము నుండి, లోకము నుండి, అన్నిటి నుంచి కూడా ఆ నరకము నుండి విడుదలిచ్చి దేవుడు మనలను ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అది ఆయన ఉచితంగా చేసిందే, అది ఆయన మనల్ని ప్రేమించి చేసింది. ఆ రక్షణ పొందడానికి కానీ, విడుదల పొందడానికి కానీ, సిలువ కార్యానికి కానీ మనం ఏమీ చేయలేదు, చేయడానికి కూడా అర్హత లేదు మనకి. కానీ ఆయనే తనకు తానుగా దిగొచ్చి తనకు తానుగా ప్రాణం పెట్టారు. అది దేవుని కృప. అంటే ఉచితంగా మనకు అర్హత లేకపోయినా, ఆ రక్షణ పొందేటువంటి అర్హత లేకపోయినా మనకు దేవుడు అట్టి అర్హతను బట్టి ఆయన నమ్మికించడానికి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండడానికి, రక్షణ పొందడానికి దేవుడు తగిన కృపను మనకు అనుగ్రహించాడు. సామెతలు 16:20 ఒకసారి మనం చూస్తే అండి, సామెతలు 16:20, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువారు ధన్యుడు. ఎవడైతే యెహోవాను ఆశ్రయిస్తాడో, ప్రతి చిన్నదానికి ఆయన మీద ఆధారపడతారో, ప్రతి చిన్న విషయానికి దేవునినే ముందు పెడతారో వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు. బైబిల్ విషయంలో ధన్యుడు అని అంటే దేవుని చేత ఆశీర్వాదం పొందినవాడు అని, దేవుని చేత ఆశ్చర్యకార్యాలు, దేవుని కృపలో గొప్ప కార్యాలు చూసేవాడని అర్థం. అటువంటి ధన్యత
దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఇస్తూ ఉన్నాడు. రోమపత్రిక 2:9లో 2వ అధ్యాయం 8-9 వచనాలండి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. భక్తిహీనుడి మీదకి వేదనలు ఎలా వస్తాయని చెప్తున్నాడు. దుర్నీతికి లోబడేవారు, భేదములు పుట్టించేవారు, సత్యానికి లోబడని వారు, దేవుని వాక్యానికి విధేయత చూపని వారికి దేవుని ఉగ్రత వస్తుంది, ఆయన కోపం రౌద్రం వస్తుంది. అయితే దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదుని గ్రీసు కూడా శ్రమయు వేదనయు కలుగును. అయితే సత్క్రియ చేయు ప్రతి వానికి, మంచి పనులు చేసేవానికి, వాక్యానుసారంగా నడుచుకునే వానికి మొదట యూదునికి తర్వాత గ్రీసు దేశస్తునికి, అంటే ఎవరికి కూడా భేదం లేకుండా అందరికీ ఒకే రకమైన భక్తిహీనులైతే వాళ్ళకి వేదనలు కలుగుతాయి. ఆయన యందు నమ్మికించి సత్క్రియ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. అంటే ఆయన వాళ్ళు చేసిన వాళ్ళ పనుల నిమిత్తమే దేవుడు వాళ్ళకి ఆ శిక్ష, ఇబ్బందికర పరిస్థితిని, శోధనలు, వేదనలు కలుగు చేయడం అనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 31వ అధ్యాయంలో 19వ చరణంలో చూస్తే 31వ కీర్తన 19వ చరణం అండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులెదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయనను ఆశ్రయించేవారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన అంటే నమ్మక కలిగిన వారికి ఆయన మేలు సిద్ధపరిచి ఉంచాడు. ఆ మేలు ఒక్కోసారి మన కంటికి కనబడకపోవచ్చు, కానీ దేవుడే వారిని నిత్యము కాపాడడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆయన మేలు సిద్ధపరుస్తాడు. నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించే వారి నిమిత్తము దేవుడు ఏం చేస్తాడండి? ఒక మేలు సిద్ధపరుస్తాడు, ఆశ్చర్యకార్యాలు సిద్ధపరుస్తాడు. అలాగే ఇదే కీర్తనలో 34వ కీర్తన 22వ చరణం అండి. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఆయన శరణుజొచ్చితే, ఆయన మీద ఆధారపడగలిగితే ఎవ్వరు కూడా అపరాధులుగా ఉండరు. నిరపరాధులుగానే దేవుడు వాళ్ళని తీరుస్తాడని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన కృప నిరంతరం మనల్ని ఆవరించడం అనేది మనం చూస్తున్నాం. అట్లాగే 125వ కీర్తన 1వ చరణం అండి. యెహోవా యందు నమ్మికించు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెహోవా యందు నమ్మికించు వారు ఎలా ఉంటారంటండి? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. వాన రాని, తుఫాన్ రాని, శ్రమలు రాని, శోధనలు రాని, వేదన రాని, ఏదొచ్చినా కూడా కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటారని చెప్తున్నాడు. అలాగే సమూయేలు 2వ గ్రంథం 22:31లో, సమూయేలు 2వ గ్రంథం 22:31-32 అండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము డాలు మనం చెప్పుకున్నాం. అంటే శత్రు బారి నుండి తప్పించుకోవడానికి, రక్షించబడడానికి ఆయనే మనకు కేడెము అని. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? దేవుడే నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. ఆయన మార్గములు పయనిస్తే చాలు, ఆయన మీద ఆనుకోగలిగితే చాలు, ఆయన మీద ఆధారపడగలిగితే చాలు, ఆయన శరణుజొచ్చితే ఖచ్చితంగా దేవుడు మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. అలాగే సామెతల గ్రంథం 29వ అధ్యాయం అండి. సామెతల గ్రంథం 29:25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మికించువాడు సురక్షితముగా నుండును. యెహోవా యందు నమ్మికించితే ఖచ్చితంగా మనం సురక్షితంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఆయన యందు నమ్మికించితే, నమ్మగలిగితే చాలు. యేసు ప్రభువని నమ్మితే చాలు అంటున్నాడు రోమపత్రికలో. రోమపత్రిక 10:9 అండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోనూ ఆయన లేపనని హృదయంలో విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఎలా రక్షించబడతాం? మనం ఎలా కాపాడబడతామంటే నమ్మితే చాలు. నోటితో ఆయన దేవుడిని ఒప్పుకుంటే చాలు, ప్రభువుని ఒప్పుకుంటే చాలు. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ, ఆ ఉచితమైన కృప ఆయన యందు నమ్మికించిన వారికి దేవుడు సిద్ధపరచుంచాడు. కాబట్టి మనం కూడా యెహోవా యందు నమ్మికించితే ఖచ్చితంగా మనం కూడా కీర్తనకారుడు చెప్పినట్టుగా రక్షించబడతాం. అటువంటి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక.
ఆమేన్. అందరికీ వందనాలు.